సమ్మర్ యాక్షన్ ప్లాన్ పక్కగా అమలు చేసి నగరవాసులకి వేసవి దాహార్తి తీరుస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం 18వ డివిజన్ శ్రీనివాసరావుపేటలో పలు అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. 18వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఉప్పతల సాంబశివరావు, శానం రమేష్, అప్పిశెట్టి రంగ, ఆళ్ల హరి, బుజ్జి, ఇంతియాజ్, నాగేంద్ర, శంకర్రావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీనివాసరావుపేట 4వ లైన్లో 18వ డివిజన్లో కార్పొరేటర్ నిమ్మల రమణ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు, జనసేన బీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రోడ్డు, డ్రైన్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ దాదాపుగా ఒక 20 లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా వితిన్ 1 మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి, వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇనుక్కుపోయే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య. దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము. అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు, డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి. పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్, డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మురుగునీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్నీ బయట వేసే పరిస్థితి. అదేవిధంగా టైల్ అండ్ ఏరియాస్కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచినీరు అందే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. డివిజన్లోని 4వ లైన్ శ్రీనివాసరావుపేట 4వ లైన్కి చెందినటువంటి ఈ రోడ్డు వర్క్కి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవి గారు రావటం చాలా అభినందనదాయకం. అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి. అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము. అన్నీ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ 1 నెల 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు.